ఒకప్పుడు వాళ్ళే వలసవాదులు, కానీ ఇప్పుడు వాళ్ళ దేశానికి బతుకుదేరు కోసం వలస వచ్చిన వాళ్ళను వెనక్కి వెళ్ళిపోమంటున్నారండి. వాళ్ళ దేశాన్ని ఫ్రీ చేయమంటున్నారండి. అక్కడికి అలాగేదో ఫ్రీడమ్ లేకుండా చేసినట్టు ఆయన చరిత్ర మర్చిపోతే ఎలాగండి? గుర్తుంచుకోవాలి కదండి. అప్పుడు వాళ్ళు చేసిందేమో ప్రపంచం మీద గుత్తాధిపత్యం కోసం అయితే, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళని ఎక్కువ మంది బతకడం కోసమేనని వాళ్ళకు కూడా తెలుసండి. అయినా ఒప్పుకోలేకపోతున్నారండి. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో చూసేయండి. ప్రపంచం ఉండేదే వలసల కోసం. ఒకప్పుడు వలసదారులుగా వచ్చిన బ్రిటిష్ వారికి ఇప్పుడదే వలసలు పెద్ద తలనొప్పిగా మారింది. బ్రిటిష్లో వలసలదారుల సంఖ్య పెరిగిపోవడంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తమ దేశాన్ని తమకే వదిలేయాలంటూ లక్షలాది మంది లండన్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అనే నినాదాలతో లండన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో పోలీసులతో ఘర్షణ కూడా జరిగింది. జాతీయవాద నేత టామీ రాబిన్సన్ నేతృత్వంలో 1,00,000 మందికి పైగా నిరసనకారులు యూకే జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే వైట్ హాల్ ప్రాంతంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 26 మంది పోలీసులు, అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పాలస్తీనా ఇస్లామిక్ స్టేట్ జెండాలను చించివేసి తమ నిరసన తెలిపారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆందోళనలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. నియంత్రణ లేని వలసలతో బ్రిటన్ వేగంగా పతనమవుతోంది. మీరు హింసను ఎంచుకోకపోయినా హింసే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. దాన్ని ఎదుర్కోవాలి, లేదంటే ప్రాణాలు వదలాలి. ఇదే వాస్తవం అని ఆయన తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మరోపక్క టామీ రాబిన్సన్ నిరసనకు వ్యతిరేకంగా పలువురు బ్రిటన్ ఎంపీలు, వామపక్ష నేతలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు సుమారు 5,000 మందితో కౌంటర్ ర్యాలీ నిర్వహించారు. రాబిన్సన్ మద్దతుదారులను జాత్యహంకారులుగా, మహిళా వ్యతిరేకులుగా వారు ఆరోపించారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వలసలు శరణార్థుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో తమ సంస్కృతి దెబ్బతింటోందని, నేరాలు అధికమవుతున్నాయని బ్రిటన్లోని జాతీయవాద వర్గాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2024 చివరి నాటికి దేశంలో 5,15,697 మంది అధికారిక శరణార్థులు ఉన్నారు. మరో 1,24,000 మందికి పైగా ఆశ్రయం కోసం చేరుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారి సంఖ్య 10 నుంచి 15 లక్షల వరకు ఉండవచ్చునని ఓ అంచనా. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.